తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ప్రజలందరూ కూడా మొన్నటి రోజున ఉగాది పండుగ అంటే తెలుగు వారికి కొత్త సంవత్సరం. ఈ యొక్క కొత్త సంవత్సరాన్ని చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఏదైతే పంచాంగ శ్రవణకర్తలు వీళ్ళందరి సమక్షంలో చాలా ఘనంగా జరుపుకున్నారో మనందరం కూడా చూసాం. ఇందులో భాగంగా రాజకీయ పార్టీలకు సంబంధించి కూడా వాళ్ళు కూడా రాజకీయ పార్టీ కేంద్ర కార్యాలయాల్లో సాధారణంగా కొంతమంది పూజలను వాళ్ళందరూ కూడా పిలిపించి పార్టీ నాయకులు కార్యకర్తలతో ఘనంగా జరుపుకున్నారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో కూడా ఈ యొక్క ఉగాది వేడుకలు జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం తరఫున చంద్రబాబు నాయుడు గారు మరియు కొంతమంది అధికారులు కూడా తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఉగాది వేడుకలు జరుపుకున్నారు. అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగినటువంటి వేడుకల్లో జగన్మోహన్ రెడ్డి గారి దంపతులు పాల్గొనలేదు. ఎందుకు? ఇదే అంశంపై మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కిలార్ నాగార్జున గారు. సార్ నమస్కారం అండి. నమస్తే సార్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా చూసుకుంటే తెలుగు పండుగలకు సంబంధించి కూడా అంతగా యాక్టివ్గా ఉండట్లేదని చెప్పేసి కొంతమంది ప్రజల్లో ఉన్నటువంటి భావన. దానికి ఉదాహరణే గతంలో కొన్ని గుడి సెట్టింగ్లు వేయడం కావచ్చు, అవన్నీ కూడా చూసుకున్నాం. అయితే ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఉగాది పండుగల్లో పాల్గొన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోయాక వచ్చినటువంటి ఉగాది పండుగకు సంబంధించి అసలు ఎక్కడ కూడా దాఖలాలు లేవు, ఎక్కడ పాల్గొనలేదు. వాళ్ళ పార్టీ నాయకులు కొంతమంది అంబటి రాంబాబు, లేలాపిరెడ్డి వీళ్ళు మాత్రం కేంద్ర కార్యాలయంలో పంచాంగం వినేసి వెళ్ళిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పాల్గొనలేదంటారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారు స్వతహాగా జన్మతః ఆయన పుట్టినప్పటి నుంచి కూడా క్రిస్టియన్ మతాన్ని అనుసరిస్తాడనేటువంటిది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఈ రాజారెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు తాతగారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బ్రిటిషర్స్ దగ్గర పనిచేసిన కాలం నుంచి ఈ మత మార్పిడి జరిగిందని, అక్కడి నుంచి కూడా ఆయన, తర్వాత రాజశేఖర రెడ్డి గారు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబం అంతా క్రిస్టియానిటీని పాటిస్తారనేటువంటిది అందరికీ తెలిసిన విషయమే. ఓకే, నేను క్రిస్టియన్ని అని బాహాటంగా చెప్పుకొని నేను క్రిస్టియానిటీనే పాటిస్తాను, మిగతా వాటిని నేను గౌరవిస్తాను అనేటువంటి ఒక మాట రాజకీయాల్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు చెప్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు హిందువుననే చెప్పుకుంటాడు, వెంకటేశ్వర స్వామి మా కులదైవమనే చెప్పుకుంటాడు. మిగతా మతాలను కూడా నేను గౌరవిస్తాను, రంజాన్ అప్పుడు వెళ్తాడు, వాళ్ళతో ఇఫ్తార్ విందులో పాల్గొంటాడు, టోపీ పెట్టుకుంటాడు, మిగతాది ఉంటుంది, క్రిస్టియన్స్ దగ్గర ప్రార్థనలు చేస్తాడు. ఇది ఆయన ఐడెంటిటీ. కానీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చేటప్పటికి అంత కన్ఫ్యూజనే. ఆయన జన్మతః క్రిస్టియన్, పాటించింది క్రిస్టియానిటీ. ఆయన భార్య భారతి గారు కూడా క్రిస్టియానిటీని పాటించేటువంటి వ్యక్తే. కానీ రాజకీయాల్లోకి వచ్చేటప్పటికి 2019 ఎలక్షన్స్ వచ్చేటప్పటికి హిందూ ఓట్లు ఎప్పుడైతే హిందువులు ఇతను మనవాడు కాదు అనుకుంటారని చెప్పేసి అనేటువంటి ఒక భావంతో వైజాగ్లో ఉన్నటువంటి స్వరూపానంద స్వామి ఇన్ని రిషికేశ్కి తీసుకెళ్ళి గంగలో ముంచేసేసి మామూలుగా అక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలన్నీ చేసి జగన్మోహన్ రెడ్డి గారు హిందూగా మారిపోయాడు అనేటువంటి ఒక కలరింగ్ ఇచ్చారు. మనకు ఆ విజువల్స్ ఇంకా గుర్తున్నాయి. సో సహజంగా అలాంటి పని ఏ క్రిస్టియన్ అయినా కనుక చేస్తే క్రిస్టియన్ సంఘాలన్నీ కూడా ఇరగదీసుకోబడతాయి, ఏమాత్రం ఒప్పుకునేటువంటి పరిస్థితే ఉండదు. కానీ అక్కడ ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఎవరు కూడా ఏ క్రిస్టియను మారితే మారాళ్లే, మనవాడే అక్కడ ఉన్నాడు కదా, మనవాడే వస్తున్నాడు కదా అని సాలిడ్గా నిలబడి చేశారు. అదే విజయమ్మ గారి విషయంలో అంటే ఆడవాళ్ళ కట్టుబొట్టు గురించి మనం కామెంట్ చేయకూడదు, సంస్కారం కాదు. కానీ విషయం వచ్చింది కాబట్టి చెప్పాల్సి వస్తుంది. ఇవాళకి కూడా ఆవిడ చక్కగా ఎంత బొట్టు పెట్టుకొని తెలుగింటి ఆడపడుచులాగా కనబడుతూ ఉంటారు ఆవిడ నిండుగా. మరి అదే క్రిస్టియన్స్ మతం మార్చిన తర్వాత ఇంకెవరన్నా బొట్టు పెట్టుకుంటే ఊరుకుంటారా? అసలు ఫస్ట్ ఆ బొట్టు తీసేస్తే కానీ చర్చిలోకి రానివ్వరు. కానీ అక్కడున్నది రాజశేఖర రెడ్డి గారి భార్య కాబట్టి ఎవరు దాని మీద అభ్యంతరం పెట్టలేదు. అంటే ఏంటంటే వీళ్ళ అవసరార్థం ఆహార్యాలని మతాలను కూడా మార్చుకుంటారు అనేటువంటిది ఇక్కడ మనకి ఎస్టాబ్లిష్ అవుతుంది. మనసులో కరుడుగట్టినటువంటి క్రిస్టియానిటీ ఉన్నప్పుడు ఈ రిచువల్స్ చేయాల్సిన పరిస్థితి, ఈ పండగలు పబ్బాలు మనకేంటంటే ఏది చేసినా కూడా ముందు బొట్టు పెట్టుకొని ఆడు కూర్చోవాలి, తర్వాత ఇవన్నీ వ్రతాల్లో కానీ లేకపోతే పూజలు కానీ చేసేటప్పుడు అన్నీ కూడా చాలా నిష్టగా చేయాలి, తర్వాత తీర్థం ఇస్తే తాగాలి, ప్రసాదం ఇస్తే తినాలి, ఇలాంటి కార్యక్రమాలన్నీ ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారికి అవి కుదరవు, కానీ చేయాలి, హిందువులు ఏమనుకుంటారో అని. అందుకని ఏ రోజు భారతి గారు తిరుమల వచ్చినటువంటి పరిస్థితి మనం ఎక్కడ ఒక్కసారి కూడా చూడలేదు ఇన్నాళ్లలో, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ ముఖ్యమంత్రిగా లేనప్పుడు కానీ. కానీ ఎలక్షన్స్ దగ్గరికి రాగానే 2024 సంక్రాంతి రాగానే ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్తాయి కాబట్టి వెంకటేశ్వర స్వామి సెట్టింగ్ వీళ్ళే వేయించేశారు ఇంట్లోనే. ఇలాంటి కార్యక్రమాలన్నీ చేయడానికి తల్లో నాలుగులాగా జగన్ గారికి ఒక ఆయన ఉన్నాడు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అని చెప్పేసి అని. ఆయన ఎంతటి గనుడంటే
ఆయన తుమ్మలగుంట అని పక్కన తిరుపతి పక్కన ఆయన ఊరు. సో పైనేమో టీటీడీ అంటే తిరుమల తిరుపతి దేవస్థానం, అంటే దానికి పోటీగా కింద ఒక గుడి కట్టాడు ఈయన. దాని పేరేంటంటే తుమ్మలగుంట తిరుపతి దేవస్థానం, అది కూడా టీటీడీ అనే వస్తుంది. పైన పెద్ద టీటీడీ, ఈయన చిన్న టీటీడీ పెట్టి దీని ద్వారా బోల్డ్ అంత కలెక్ట్ చేశాడని తిరుపతిలో ఎవరిని అడిగినా చెప్తారు. అలాంటి చరిత్ర కలిగినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు నేనున్నాను మీకు ఎందుకని చెప్పి దాదాపు 2.5-3 కోట్ల రూపాయలు పెట్టి ఏకంగా తిరుమల గుడి సెట్టింగే తీసుకొచ్చి తాడేపల్లి ప్యాలెస్లో వేసేశారు. వేసిన తర్వాత అయినా పర్పస్ సర్వ్ అయిందంటే దాని మూలాన విపరీతమైన నెగిటివ్ వచ్చింది. కారణం ఏంటంటే వాళ్ళు తీర్థం తీసుకొచ్చి ఇవ్వగానే ఆయన తాగినట్టు తాగి యాక్షన్ చేసి తల మీదగా తలకు రాసుకుంటున్నట్టుగా వెనక్కి పారబోయటం, ప్రసాదం తీసుకొచ్చి భారతి గారికి ఇవ్వగానే ఆవిడ టిష్యూ పేపర్లో మూటగట్టి అసిస్టెంట్కి ఇవ్వటం, ఇవన్నీ విజువల్స్ వచ్చినాయి. తర్వాత ఎదురుగుండా ఉన్నటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని ఇంద్రుడు చంద్రుడు అని చెప్పేసి పాటలు పాడుతుంటే ఈయన వెంకటేశ్వర స్వామి విగ్రహం వెనకాల ఉంటే దానికి వీపు పెట్టి భార్యాభర్తలు కూర్చొని ఆ కార్యక్రమాన్ని తిలకించడం, ఇవన్నీ చూసిన తర్వాత వీళ్ళకి హిందూ మతం పట్ల, హిందూ దేవతా దేవుళ్ళ పట్ల ఎంతటి విశ్వాసం ఉంది అనేటువంటిది మనకు అర్థమైంది. తర్వాత ప్రతి సంవత్సరం అధికారంలో ఉన్నప్పుడు ఉగాది పండుగ అనగానే దానికి ఒక కార్యక్రమం పెట్టి చక్కగా ఆయన సాంప్రదాయ వస్త్రాల్లో, ఆవిడ మిగతా దేవాలయాలకు వెళ్ళేది కాదు కానీ ఉగాదికి మాత్రం వచ్చేది భారతి గారు, చేసి ఆ కార్యక్రమాలన్నీ అధికారికంగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు చేశాడు ఆయన. ఇప్పుడు మీరు వేసినటువంటి ప్రశ్న, ఈ సంవత్సరం ఎందుకు రాలేదు, ఎందుకు చేయలేదు అనేటువంటి అన్నప్పుడు ఏంటంటే, నిజంగా ఇలాంటి కార్యక్రమాలు చేయాల్సింది అధికారంలో లేనప్పుడే. ఎందుకంటే నిర్వీర్యమైపోయి నిస్తేజంగా ఉన్నటువంటి క్యాడర్ని ఉత్సాహపరచాలి అంటే ఇలాంటి పండుగలు సెలబ్రేట్ చేసుకుంటే అందరూ ఒక చోట కూడతారు. కూడినప్పుడు వాళ్ళని ఉత్సాహపరిచేటట్టుగా మాట్లాడటానికి ఉన్న అవకాశాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు విడిచిపెట్టారు. ఎందుకంటే అధికారం లేకుండా బయటికి రావటం అనేది ఆయనకి చాలా పెద్ద అవమానంగా ఉంది. 5 సంవత్సరాలు అప్రతిహతంగా అధికారాన్ని చెలాయించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావడానికి బాధపడుతున్నాడు, ప్రజల్లోకి రావడానికి బాధపడుతున్నాడు, ఇలాంటి కార్యక్రమాలకు అటెండ్ అవ్వడానికి కూడా బాధపడుతున్నాడు. సో అసలు చేయకుండా ఉన్నా అసలు గొడవ లేదు. కానీ అక్కడ కార్యక్రమం పెట్టి ఆఫీస్ ఇన్ఛార్జ్ అయిన లేళ్ల అప్పిరెడ్డి గారిని, మన అంబటి రాంబాబు గారు, వీళ్ళిద్దరే అక్కడ ఉంది, వాళ్ళ చేతుల మీదుగా నడిపించినప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి ఒక సిద్ధాంతి గారిని, అఫ్కోర్స్ ఏ రాజకీయ పార్టీ అయినా పంచాంగ శ్రవణం చేసినప్పుడు మీ పార్టీ బ్రహ్మాండం అనే చెప్తారు. ఆ పంచాంగకర్తలు కూడా ఎలా చెప్తున్నారో పంతులు నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు జ్యోతిష్యం లేకపోతే పంచాంగంలో గ్రహస్థితిని బట్టి ఉంటుంది కదా. ప్రతి వాళ్ళు అధికారం మీదే అంటారు, నెక్స్ట్ టైం మీరే వస్తారంటారు, వాళ్ళు చెప్పిన ప్రతిసారి ఓడిపోతున్నారు వీళ్ళంతా. ఈసారి కూడా ఏమన్నాడు, అసలు జగన్మోహన్ రెడ్డి గారికి గ్రహస్థితి బ్రహ్మాండంగా ఉంది, తిరగబడిపోద్ది, తొందరలో ముఖ్యమంత్రి అవుతాడని చెప్తున్నాడు. అంటూనే ఒక ఆడమనిషి ద్వారా ఈయనకి చికాకులు ఎదుర్కొంటాడని అదే డయాస్ మీద నుంచి చెప్పాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ కార్యక్రమానికి ఎందుకు రాలేదనేటువంటి చర్చ పక్కకి వెళ్ళిపోయి జగన్మోహన్ రెడ్డి గారిని చీకాకు పెట్టేటువంటి ఆ మహిళ ఎవరు అనే దాని చుట్టూ ఇప్పుడు చర్చ నడుస్తోంది. ఆల్రెడీ మనకు కనపడుతున్నటువంటి 2 మహిళలు ఉన్నారు. నాకు ఆస్తి ఇవ్వకుండా అన్యాయం చేసి నన్ను బయటికి తనివేశాడు మా అన్న అని చెప్పేసి బయటకు వచ్చినటువంటి షర్మిల గారు, ఈ ఆస్తుల వాటాల్లో గొడవల్లో కోర్టుకి ఎక్కి తల్లి మీద కూడా కోర్టుకి ఎక్కినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా కేసు వేయబడినటువంటి విజయమ్మ గారు, వీళ్ళిద్దరు కాక సునీత గారు, ఆవిడ పాపం నిజంగా కాలికి బలపం కట్టుకొని సుప్రీంకోర్టు తిరిగి కేసు కోసం వాదిస్తుంది. ఆవిడ ద్వారా ఏమైనా ఇబ్బంది వస్తుందా? సో ఇలాగ రకరకాల స్పెక్యులేషన్స్ నడుస్తున్నాయి. ఈ మధ్యలో ఇంకా కొంచెం అత్యుత్సాహమైనటువంటి వాళ్ళు ఏంటంటే భారతి గారిని కూడా దీంట్లోకి తీసుకొస్తున్నారు, ఆవిడ ద్వారా కూడా ఏమన్నా ఇబ్బందులు వస్తాయా అనేటువంటిది. సో మీరు మామూలుగా వచ్చుంటే ఇంత గొడవ ఉండేది కాదు. తర్వాత క్యాడర్ కూడా ఉత్సాహంగా, చూసారా మేము ఓడిపోయినా మాకేం తేడా లేదు, మా జగనన్న వచ్చాడు, బ్రహ్మాండంగా ఉగాది సెలబ్రేట్ చేసుకున్నాం అనేటువంటి పరిస్థితి ఉండేది. అధికారంలో ఉన్నప్పుడు కంటే కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం అనుక్షణం నువ్వు క్యాడర్ను ఉత్సాహపరుస్తూ ఉండాలి. 2019-24 మధ్యలో చంద్రబాబు నాయుడు గారిని చూసాం. ఏ రోజునైనా ఆయన ఒక 4 రోజులు ఇంట్లో రెస్ట్ తీసుకున్నాడా? నిరంతరం 5 సంవత్సరాల పాటు ప్రజల్లోనే ఉన్నాడు, అవమానాలు పడ్డాడు, అసెంబ్లీకి వెళ్ళారు, తర్వాత రకరకాలైనటువంటి మాటలు పడ్డాడు, జైలుకు వెళ్ళారు. అయినా కానీ 164 సీట్లతోటి అధికారంలోకి తీసుకురాగలిగారు. కాబట్టి రాజకీయ నాయకులు అనేటువంటి వాళ్ళు ఏంటంటే ఓటమిలోనే ఎక్కువ పట్టుదలను ప్రదర్శించాలి, మళ్ళీ మనం అధికారంలోకి వస్తామనేటువంటి ధైర్యంతో పోరాడాలి, ఆ ధైర్యాన్ని కేడర్లో కూడా నింపాలి. అలాంటి దానికి ఇలాంటి ఉత్సవాలు అనేటువంటివి ఒక మంచి అవకాశం. అలాంటి అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పోగొట్టుకోవటమే కాకుండా
అనవసరమైన చర్చకి తావు ఇచ్చేటువంటి పరిస్థితి కల్పించారు. అది చాలా దురదృష్టకరం. థ్యాంక్ యూ సార్. Please subscribe to Leo News for more videos.